అర్ధరాత్రి 2 దాటినా నిద్ర రావడం లేదా? కళ్ళు మూసుకుంటే భవిష్యత్తు గురించిన అభద్రతా భావం గుండెను పిండేస్తుందా? ఫోన్ ఓపెన్ చేస్తే నీతో చదువుకున్నవాడు కారు కొన్నాడనో, నీ పక్కన కూర్చున్నవాడు విదేశాల్లో సెటిల్ అయ్యాడనో వచ్చే నోటిఫికేషన్లు నిన్ను నిశ్శబ్దంగా నిలిపేస్తున్నాయా? మనసులో ఎక్కడో నేను అందరికంటే వెనకబడిపోయాను అనే ఒక్క చిన్న గిల్ట్ నిన్ను ప్రతిరోజు చంపేస్తుందా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఒక్క 5 నిమిషాలు నీ పరుగును ఆపి నేను చెప్పేది విను. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ సమాజం మన చేతిలో ఒక టైం టేబుల్ పెట్టింది. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పడం మానేసి ఒక రేసు గుర్రంలా ఎలా పరిగెత్తాలో ట్రైనింగ్ ఇచ్చింది. 22 ఏళ్లకి క్యాంపస్ ప్లేస్మెంట్, 25 ఏళ్లకి మంచి ప్యాకేజీ, 28 ఏళ్లకి పెళ్లి, 30 వచ్చేసరికి సొంత ఇల్లు, పిల్లలు. ఇది వాళ్ళు రాసిన స్క్రిప్ట్. ఒకవేళ ఇందులో ఏ ఒక్కటి ఆలస్యమైనా సమాజం నిన్ను ఒక విఫలుడిగా ముద్ర వేయడానికి సిద్ధపడిపోతుంది. నీ వయసు ఎంత అని అడుగుతారే తప్ప ఆ వయసులో నువ్వు పడుతున్న మానసిక సంఘర్షణ ఏంటని ఏ ఒక్కరైనా అడిగారా? నువ్వు మానసికంగా బాగున్నావా అని క్షేమ సమాచారాలు కనుక్కున్నారా? ముఖ్యంగా ఈ 28, 29 ఏళ్ల వయసు ఉందే, ఇది చాలా ప్రమాదకరమైనది. బయటికి అందరూ నవ్వుతూ ఆఫీసులకి వెళ్తుంటారు, ఫంక్షన్లకు వస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం తమ వయసుతో నిరంతరం యుద్ధం చేస్తుంటారు. నాకంటే చిన్నవాళ్ళు సెటిల్ అయిపోతున్నారే, నా వయసు అయిపోతుంది, నేను ఇంకా లైఫ్ లో ఏమీ సాధించలేదు అనే ఒక్క నెగిటివ్ థాట్ మనిషి ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని స్లో పాయిజన్ లా మార్చేస్తుంది. నిన్ను నువ్వు పక్కవాడితో పోల్చుకోవడం మొదలుపెట్టిన క్షణమే నీ ప్రత్యేకతను నువ్వు చంపేసుకుంటున్నావు. కానీ ఒక్క నిమిషం, అసలు జీవితం అనేది ఒక రేస్ అని నీకెవరు చెప్పారు? ఇక్కడ మొదట గమ్యాన్ని చేరిన వాడు విజేత, వెనుకబడిన వాడు పరాజితుడు కానే కాదు. ప్రకృతిని ఒక్కసారి గమనించు. చైనాకు చెందిన ఒక రకం వెదురు విత్తనం బ్యాంబూ నాటినప్పుడు మొదటి 5 ఏళ్లు అది భూమిపై అంగుళం కూడా పెరగదు. కానీ 5వ ఏడాదిలో కేవలం 6 వారాల్లోనే అది 80 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అంతవరకు అది భూమి లోపల తన వేర్లను బలంగా నాటుకుంటుంది. నువ్వు కూడా అంతే. నీ సక్సెస్ ఆలస్యంగా వస్తుందంటే నువ్వు లోపల మరింత బలంగా తయారవుతున్నావని అర్థం. నీ వెనుక ఎక్కువ నిరీక్షణ ఉంది, ఎక్కువ నొప్పి ఉంది, అపారమైన అనుభవం ఉంది. 30 ఏళ్లు అనేది జీవితానికి ముగింపు కాదు. హిస్టరీ క్రియేట్ చేసిన ఎంతో మంది లెజెండ్స్ కి అసలు కథ 30 లేదా 40 ఏళ్ల తర్వాతే మొదలైంది. కాబట్టి మిత్రమా, ఈ ప్రయాణాన్ని ఎప్పుడూ పక్కోడి జీవితంలో కొలవకు. వాడి టైం లైన్ వేరు, నీ టైం లైన్ వేరు. వాడు త్వరగా చేరుకున్నాడేమో, కానీ నీకు ఆలస్యమైనా సరే నీకంటూ ఒక అద్భుతమైన సామ్రాజ్యం వస్తుంది. కొన్ని కథలు చాలా త్వరగా ముగిసిపోతాయి, కానీ కొన్ని కథలు ఆలస్యంగానైనా సరే ఒక చరిత్రగా నిలిచిపోతాయి. నీపై నీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. ఈ మాటలు ఈ రాత్రి నీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే నీలాగే ఒత్తిడిలో ఉన్న నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయి. నీకు టైం వస్తుంది. అప్పటి వరకు నీ ప్రయత్నాన్ని ఆపకు. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం వరల్డ్ జీకే విత్ మను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.